హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం పాలకూర ఉల్లికారం రెసిపీని తీసుకొచ్చానండి. ఆకుకూరలు తినడానికి ఇష్టపడని వారు ఈ విధంగా మనం ఉల్లికారం చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు. దానికోసం 2 పాలకూర కట్టలకి 2 ఉల్లిపాయలు, ఒక అర డజన్ వెల్లుల్లి రెబ్బలు వలుచుకోవాలి. ఈ 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేయకుండా కొంచెం లావుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్, కారం కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయని బాగా సన్నగా తురుముకొని ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ తాలింపు అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఆడిపెట్టుకున్నాం కదా ఉల్లికారం మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఉల్లికారం అంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేగనిచ్చుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. గ్రేవీలో అంతా కూడా బాగా పచ్చివాసన అంతా పచ్చివాసన అంతా పోయి ఆయిల్ తేలి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెడితే చూడండి ఈ విధంగా ఆనియన్స్ పేస్టు కలరు అంతా కూడా మారింది కదా. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసి ఉల్లిపాయ కారం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే చూడండి వాటర్ ఎలా పైకి తేలిందో. ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. మొత్తం దగ్గరికి గ్రేవీ అంతా దగ్గరికి అయ్యే వరకు మనం ఇంకా అలాగా చిన్న మంట మీద వండుకోవడమేనండి. ఇంకేం చేయాల్సిన పని లేదు. చాలా సింపుల్ కదా. వంట రాని వాళ్ళైనా సరే చాలా తేలిగ్గా చేసేయచ్చు ఈ రెసిపీ. ఆకుకూర ఇష్టపడిన వాళ్ళకి ఈ విధంగా రకరకాలుగా చేస్తే చాలా ఇష్టంగా అన్ని కూరలు తింటారు. చూడండి ఒక 5 నిమిషాలకి కూర అంతా కూడా కలర్ చేంజ్ అయ్యి పచ్చి కలర్ అంతా పోయింది. మంచి ఫ్రై అయ్యి నాకైతే మంచి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈసారి పాలకూర వండినప్పుడు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా రెసిపీని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.